సాధారణంగా పేపర్లో పేరు రావడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అదే ఫోటో రావడం ఇంకా గొప్పగా ఫీల్ అవుతారు. ఎందుకంటే లక్షలాది మందికి రీచ్ అయ్యేటటువంటి చోట్ల అవకాశం ఉంటుంది అన్నటువంటి. మంచికో చెడుకో ప్రచారాలు లభించేస్తే కొంతమందికి. ఇప్పుడు కనుక వైరల్ అయ్యి అమ్మాయి కుమారి ఆంటీ ఎట్లాగైంది, అట్లాగే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవ్, తను ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియా విభాగం చూస్తున్నాడు. తనని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే సోషల్ మీడియా చూస్తున్నారు కాబట్టి. ఇంతకుముందు ఐటీడీపీకి విజయ్ చూసేవాడు చింతకాయల విజయ్, ఇప్పుడు ఎవరు చూస్తున్నారో తెలియదు. లోకేష్ చూశాడు కొంతకాలం పాటు, కేసులు వస్తున్నాయని ఆ తర్వాత పక్క తప్పుకున్నారు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారని తెలియదు, కానీ రకరకాల నడుస్తుంది. అప్పుడు ఏదో పయ్యవల కేసు చూస్తున్నారని ఇప్పుడు ఎవరో గట్టిగా పేరు బయటికి పెట్టుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు కంటిన్యూగా వస్తే అది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటు ఈయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈయన మీద కేసులు పెట్టేటటువంటి అంశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వైపు నుంచి అండ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో బహిరంగంగా నడుస్తుంది.